ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ వద్దిరాజు, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని సెప్టెంబర్ 10వ తారీఖున కేటీఆర్ సభను జయప్రదం చేయాలంటూ మాజీ కౌన్సిలర్ కాపు సీత మహాలక్ష్మి మాట్లాడుతూ ఇక్కడ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మనకు రేపు సెప్టెంబర్ 10వ తారీఖున మన ఐకాన్ అయినటువంటి కేటీఆర్ అన్న రాబోతా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి. మన కొత్తగూడెం కార్పొరేషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. దిశానిర్దేశాలు కూడా చేయటం జరిగింది పార్టీ అధ్యక్షులు వారు, అదేవిధంగా రవిచంద్ర గారు, తాతమద్ గారు వారు చెప్పిన విధంగా మేము ముందుకు నడుస్తూ పార్టీ బలోపేతం చేయటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా గులాబీ జెండానే ఎగరటానికి సిద్ధంగా ఉన్నది. ఏ కార్యకర్తను అడిగినా, ఎవరిని అడిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది, కేసీఆర్ గారి నాయకత్వంలో పనులు ఎలా జరిగినాయి అని అన్నీ కూడా చెప్తా ఉన్నారని కూడా తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కూడా ఈరోజు కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. ఈ సెప్టెంబర్ 10వ తారీఖు నాడు జరిగేటటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేటీఆర్ గారి పర్యటన విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.